అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. బీసీ బిల్లు సుట్టే రాజకీయం, మైలేజీ కోసం పార్టీల ఆరాటం. ఫామ్ హౌస్ లో దొరికిన 11 కోట్లు, ఆంధ్ర లిక్కర్ స్కామ్ నోట్లు. యాడ్ల తీసుకోలేదట పైకం, బెట్టింగులు ఆడొద్దని సందేశం. సిటీ శివార్కు చిరుత పరిశాన్, మహబూబ్ నగర్ ఓళ్లకు సుతా టెన్షన్. ఇండియాపై ట్యాక్సుల బాంబు, ట్రంప్ గారు అస్సలినలే బాబు. బస్సులో పోతప్పుడు, బస్ స్టాండ్ లో కూర్చున్నప్పుడు, గుడి కాడ్నో, బడి కాడ్నో, కంపెనీలనో, కాలేజీలనో, జాతర కాడ్నో, మంది బగ్గ జమైన కాడ్నో, సినిమా టాకీస్లనో, ఆఖరికి వైన్స్లనో 7 మంది ఎక్కుంటే ఆడ అందులో సగం బడ బీసీలే ఉంటారబ్బా పక్క. ఏ పార్టీ పవర్లకు రావాలన్నా, ఏ లీడర్కు పదవి కావాలన్నా వాళ్ళ ఓట్లే ముఖ్యం. మళ్ళా అందుకే ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు ఓట్ల ముంగట. ఉత్తప్పుడు ఏం చేయనోళ్ళు గినా ఉరుకులాడతారు గప్పుడు. ఇప్పుడు గిన గట్లనే నడుస్తాందుల్లా మన కాడ. కాంగ్రెస్ పార్టీ కొట్లాట బీసీల కోసమే, బీఆర్ఎస్ లడాయి బీసీల కోసమే, బీజేపీ ఫైటింగ్ బీసీల కోసమే, నడిమిట్ల జాగృతి జంగు బీసీల కోసమే. ఎల్లుండి హైదరాబాద్ గల్లీల కమలం పార్టీ ధర్నా, వచ్చే వారం ఢిల్లీలో కాంగ్రెస్ దీక్ష, మర్నాడు కరీంనగర్ కారోళ్ళ మీటింగు. పార్టీ కంటే మొదలే కవితక్క సపరేట్ దీక్ష. ఒకళ్ళు ఇంకొకరు రాష్ట్రపతిని కలుస్తారట, రాష్ట్రాల మీద లడాయి చేస్తారట. మళ్ళీ అందరి డిమాండ్ ఒక్కటే, 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, బీసీలకు పదవులు రావాల్సిందే. జనాభాలో సగం బల్గం బీసీలదే కాబట్టి బరాబర్ న్యాయం జరగాల్సిందే, ఇంకో మాటే లేదు. కానీ ఇన్నేళ్ళు ఇయ్యందేవాళ్ళు ఇప్పుడు అడ్డం పడుతున్నదేవాళ్ళు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 10% తగ్గించిన వాళ్ళే ఇవాళ బీసీల మీద ట్యాంకర్ల కమానం ప్రేమలో ఉల్కవయ్యేవాటేరే. దేశంలో పెద్ద కులాలకు గిన 10% రిజర్వేషన్లు తెచ్చింది కమలం పార్టీ గవర్నమెంటే. గిన్నేళ్లలో బీసీలకు కూడా ఎక్కువ పదవులు రావాలని ఎందుకు మాట్లాడినట్టు, రిజర్వేషన్లు ఎందుకు పెంచనట్టు. ఈ గవర్నమెంట్ కులగణన సర్వే చేపించి బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి సెంటర్ వాళ్ళకి పంపితే వాళ్ళు పెండింగ్ లో పెట్టారే. అగో ఎట్లా పెడతారని కాంగ్రెస్ వాళ్ళే కాకుండా కర్మ పార్టీలు కూడా మాట్లాడాలి కదా. కొత్త కొత్త సెక్షన్లు, కొత్త కొత్త రూల్స్ మాట్లాడుకుంటా కాళ్ళలో కట్టబెట్టినట్టు చేయబట్టారు. బీసీల కోసం పార్టీలు జెండాలు పక్కకు పెట్టి అందరం పోయి ఢిల్లీలో ఫైటింగ్ చేద్దామంటే లేలే మీతోవా మీదే, మాతోవా మాదేనని ఎటోలాటించుకపోయినరు. పోనీ అన్ని పార్టీలలో ఉన్న బీసీ లీడర్లను ఒక్క కాడికి వస్తారా అంటే పార్టీ గేట్ దాడతలేరు, ఇంకోలం కలుస్తలేరు. ఇట్లా నలుగురు 4 తవ్వలలో పోతుంటే ఇక బలమేడుంటది, పనేడైతుంది జల్లెడతోటి నీళ్లు తెచ్చే ముచ్చట కాకుంటే. ఓ తాన దొంగతనమైందుల్లా, మా ఇంట్లోకెళ్ళి బంగారం పోయింది, మా ఇంట్లోకెళ్ళి పైసలు ఎత్తుకపోయిండ్రని వాడకట్టోళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చిండ్రు. పక్క ఇక్కడోళ్ళ పనే, బయట నుంచి గిప్పటిదిప్పుడు ఎవ్వరు రారని అందరి ఇల్లు పునుకులాడు పెట్టిండ్రు. గమ్మత్ ఏందంటే నీయంగానే అక్కడోళ్ళే ఒకరు పంటనం చూపించి పార్సిల్ చేసిండ్రు ఏరే జాగలకు. కానీ పోలీసులు ఊకుంటారా? ఎట్లాగో అట్లా మతలాబ్ గుంజి పట్టేస్తారు పక్క. గీ కథ గిన గట్లనే ఉన్నది. మళ్ళా ఏహే బ్యాంకుల నోట్ల కట్టలు లెక్క పెడుతున్నారేమో అనుకునేరు. కాదు కాదు, ఫామ్ హౌస్ లో పైసల పంట వండింది. ఎంత లెక్క పెట్టిరో సారే చెప్తాడు ఈయనుండ్రి. 12 పార్సుల్లో మొత్తం 11 కోట్ల రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. గదన్నట్టు 12 పెట్టెలలో 11 కోట్ల రూపాయలు, మొత్తం 500 నోట్ల కట్టలే మంచిగా ప్యాకింగ్ చేసి బియ్యం బస్తాల నడుమ దాసిరట. ఏడంటే హైదరాబాద్ శివారు కాచారంలో సులోచన ఫామ్ హౌస్ లా. కానీ పైకం ఎక్కడంటే ఆంధ్రాలో లిక్కర్ స్కామ్ పాపద్ది. అరెస్ట్ అయిన ఒక ఆయనను గట్టిగా అడిగితే పలానా కాడ పెట్టినామని చెప్తే రాత్రి సిటీ ఆఫీసర్లు వచ్చి మొత్తం బయటికి గుంజి పట్టుకపోయిరు ఆంధ్రాకు. దాచిపెట్టికిన ఏడాది దాటింది. గిసొంటి అడ్డాలు ఇంకెన్నున్నాయో ఇంకులాడే పని నడుస్తున్నది. ఇక జగనన్న సీఎం ఉండగా మందు గోల్మాల్ జరిగింది అనేది కేసు. కొత్త కొత్త రూల్స్ తెచ్చి మందు కంపెనీల కంచెల్లి బొచ్చడు పైకం గుంజిరాట, లేకుంటే మీ సరుకు సప్లై ఆపేస్తామని. మళ్ళా పాత బ్రాండ్లకే కొత్త స్టిక్కర్లు అంటు పెట్టి మార్కెట్లకు ఇడిచిరాట. ఇప్పటికే 11 మంది అరెస్ట్ అయితే అందులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు. కమిషన్ల నెలకు 50 నుంచి 60 కోట్లు, 5 ఏళ్ల పేరు మీద 3,500 కోట్లు కమాయించిరని ఎంక్వైరీ నడుస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో
మాత్రమే అనుకుంటా. లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. చెల్ అంత గలత్ కేసు దొంగ కేసులు బనాయిస్తారు, రూల్స్ ప్రకారమే నడిచింది అనేది పాత గవర్నమెంట్ వాళ్ళ మాట. మా ఇల్లు వల్లే మంచి కిక్ వచ్చే మాల్ తెచ్చినాము, ఇప్పుడే అడ్డమైన దాపుతురు అని మొన్న గీ బొమ్మలు చూపెట్టిండు జగన్ సారు. షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? మళ్ళీ పక్కనే బాగుంటుందని మళ్ళీ బెంగళూరు బ్రాంతి. రాయల్ ల్యాన్సర్ విస్కీ అంటే ఎప్పుడైనా విన్నారా? ఓల్డ్ క్లబ్ అంటే ఎప్పుడైనా చూసినారా? గుడ్ ఫ్రెండ్స్ అంట ఎప్పుడైనా విన్నారా? మీ మందేందో మీ బ్రాండ్లేందో మీ లొల్లేందో అమరావతిలోనే చూసుకోక హైదరాబాద్ దాకా ఎందుకు పట్టుకొస్తున్నారు సారు? ఇప్పుడు చూడు ఏపీ లిక్కర్స్ కామె హైదరాబాద్ కు వాకిందని ఏదేదో రాయబట్టిరే. మా కాన్నే బొచ్చాడు ఉన్నాయి, కొత్త మోపు చేయకూడదు జరా. మా హీరో చెప్పిండని బూట్లు, మా హీరోయిన్ రుద్దుకుందని సబ్బు, పలానా యాక్టర్ నమ్లిండని పాన్ మసాలా, గా సెలబ్రిటీ ప్రచారం చేసిందని షాంపూలు కొన్నారనుకో నెత్తికి చేతులు పెట్టే కథ కావచ్చు సుమా. ఆవు మరి ఆ కంపెనీ తోటి వాళ్ళకేం సంబంధం ఉండదు. నిమిషం యాక్టింగ్కు ఇంత అని పైసలు గుంజుడే కానీ అది మంచిదా చెడ్డదా రేపేమన్నా నష్టం చేస్తుందా అనేది గివేం పట్టించుకోరు. గట్ల చేసినందుకే తోపు యాక్టర్ మీద కేసు అయింది. మళ్ళా రావాలని నోటీసులు పంపగానే సరేనని ఈడీ ఎంక్వైరీకి వచ్చిండు యాక్టర్ ప్రకాష్ రాజ్ సారు. బెట్టింగ్ యాప్ ఎందుకు పబ్లిసిటీ చేసినావు, రూల్స్ ప్రకారం తప్పని తెలియదా? ఎంత తీసుకున్నావు, చెక్కులా నోట్లా, పైకం ఏం చేసినావు, ఎండ్ల పెట్టుబడి పెట్టినావు అని 5 గంటలు ఇంటర్వ్యూ చేసిరాట. లోపట ఏం చెప్పిండో గానీ బయటకు వచ్చినాక గిది మాట. ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు. అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు. అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి తప్పని తెలిసి పైసలు తీసుకోలేదట సారు. కంపెనీ తోటి అగ్రిమెంట్ బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ ఇచ్చిండట ఈడీ ఆఫీసర్లకు. అట్లనే గీ సందేశం ఇచ్చిండు బెట్టింగ్ బాబులకు. దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. ఈ ముక్క ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ సినిమాలు సెలబ్రిటీలు పబ్లిసిటీ చేసిన యాప్లు చేయవాటికే బెట్టింగ్లు పెట్టి ఎందరో సంసారాలాగమైనాయి, కొందరు పానాలు గిన తీసుకున్నారు సారు. మరి గాముచ్చటేంది తర్వాత మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఏ మాట కా మాట నేను రాను, నాకు టైం లేదు అనుకుంటా కోర్టు పోకుండా సీదా విచారణకు వచ్చేండు. ఇక బుధవారం నాడు విజయ్ దేవరకొండ, 11 నాడు రానా, 13 నాడు మంచు లక్ష్మక్క, ఇట్లా 29 మంది వచ్చేది ఉంది. ఇట్లా మాట్లాడి పంపించుడేనో లేకుంటే ఏమన్నా యాక్షన్ ఉంటుందో గానీ బెట్టింగ్ లో పైసలు పెట్టమన్న యాక్టరే తప్పంటున్నాడు కాబట్టి మీరు కూడా బంద్ చేయండి. మరి నియం చెప్పుండ్రుల్లా పట్నంలో ఏ జీవరాశన కనబడుతుందా? గల్లీల కుక్కలు తప్ప గాల్లెగిరే పిట్టె ఒక్కటి కూడా ఉండదు. తోక సుక్క తెగిపడ్డట్టు బూరికే పిట్టెలో కాకో కనబడితే అదే మా భాగ్యం. యాళ్ళకి నిత్తులేసేటోళ్ళు ఉంటారు కాబట్టి పావురాలు వచ్చి పలకరించి పోతుంటే ఆడాడ. అది తప్పితే గోడ మీద బల్లులు, ఇంటి చుట్టూ దోమలు. అసొంటిది మరి గీదానికి ఎందుకు రాబుద్దయిందో. లేలే అడవి పోతం పెట్టుకుంటా మనమే దాని కాడికి పోయినాం. ఇటుకెళ్ళట్టు రప్పు నురికింది పిల్లి కాదు చిరుతపులి. మళ్ళా ఏ జంగల్లోనో అనుకునేరు. హైదరాబాద్ శివారు నార్సింగ్ ఏరియాల 4 రోజుల కిందట సీక్రెట్ కెమెరాలు అగుపడితే వాట్సాప్ లకు వీడియోలు వంపుడుతోటి పబ్లిక్ కు పరిశాన్ పట్టుకుంది. 2 గంటలకు 3 గంటలకు డ్యూటీలు అయిపోతే బండ్ల మీద పోతారు. మరి అది చూసుకోవాలి. బయట కూడా కొనికే ఖాళీలు ఎక్కడ, ఇది ఒక్కటే తవ్వా. ఉద్యోగాలు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాలంటే బస్ సౌకర్యం లేక కొంత ముందుకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు అందరూ భయపడుతున్నారు. వికారాబాద్ అడవిలోకి వెళ్ళి తొవ్వ తప్పొచ్చిందేమో అంటున్నారు. దగ్గర పట్లనే ఒక ఫారెస్ట్ పార్క్ ఉంటే మూసేసిరు ఎందుకైనా మంచిదని. పులి సవారిస్తుంది అందులో, కాబట్టి జనాలు వస్తలేరు. మళ్ళీ వచ్చే జనాలు కూడా బంద్ అయిపోయారు సార్. 4 డేస్ అవుతుంది, మా దందలు కూడా నడుస్తలేవు. పట్టుకోవటానికి 14 కెమెరాలు పెడితే అగుపడుతున్నది కానీ 4 బోన్లలో మేక పిల్లలు వేసి పెట్టినా చిక్కుతలేదు చిరుత. 15 రోజుల కిందట గండిపేట, మంచిరేవుల, హిమాయత్ సాగర్ ఏరియాలో తిరిగింది గిదేనాట. చెప్పునే పట్టుకుంటాం కానీ తొవ్వంట తిరిగేటోళ్ళకి పైలని చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. మనుషులను అటాక్ చేయాలని చెప్పి దానికి ఎలాంటి ఉద్దేశం ఉండదు. ఓన్లీ అది కొత్త హ్యాబిటేట్ టెరిటరీని చూసుకోవడానికే ఇక్కడ వచ్చి తిరుగుతుంది. ఇక మహబూబ్ నగర్ శివాలరావు చిరుత పరిశాన్ చేస్తున్నది కదా 4 రోజుల కాంచెల్లి. మళ్ళొక పారాగు పడ్డదని కొందరు ఫోన్లో ఫోటోలు గుంచితే పాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ వచ్చిండు అర్స్క ఫోను. ఎట్లా పట్టుకోవాలో ఫారెస్ట్ వాళ్ళకే సలహాలు ఇచ్చిండు సారు. కనిపించింది అన్నప్పుడు మీరు ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంతమంది ఒక 500 మంది మేము అనుకో 500 మంది రౌండ్ అప్ చేయాలి. ఒక వే ఓపెన్ చేసి చేసిన దగ్గర బోన్లు పెట్టాలి. ఇగో కుల్లం కుల్లా చెప్తున్నా,
ఈ దునియాలో ఎవ్వడిగినా పుక్కట్ల ఏ కానియడు మనకు. ఎవ్వల పైసలు సంపాదించుకోవాల్సిందే. 10 రూపాయలు కడితే 20 రూపాయలు వస్తాయనో, కరక్కాయలు కొనుక్కపోయి పొడి చేస్తే 1000 ఇస్తామనో, పల్లి నూనె పట్టిస్తే పైసలు బగ్గొస్తాయనో, 40,000 టీవీ సగం రేటుకే ఇస్తున్నామనో, నెలకు 1000 కడితే ఉల్టా 1500 ఇస్తామనో ఆశ పెట్టిండ్రంటే ఆడ పక్క మోసం ఉన్నట్టే లెక్క. నమ్మిస్తానికి ఫస్ట్లో మంచిగానే ఇస్తారు, హాట వెనక నున్నగా గుండ్లు కొడతారు సుమా. జర పైలముండుండ్రి. ముద్ర సంఘం పెట్టిండు, ముద్దుగా ముంచిండు. 10 లక్షలో 20 లక్షలో కాదుల్లో 140 కోట్లు 2000 మందిని. కాకపేరు రామదాసప్ప నాయుడు. అల్కగా పైకం కమాయించాలని ఖతర్నాక్ పిలానేసి సెంట్రల్ ముద్ర యోజన స్కీమ్ తోటి మాకు లంకి ఉందని నమ్మిచ్చిండు. వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్పిస్తామనో దుఃఖం తెరిచి ఆంధ్ర తెలంగాణలో 330 బ్రాంచీలు పెట్టి 1600 మంది పనులను పెట్టుకుంటూ నెలకింత జీతం ఇచ్చుకుంటా. మరి పైసలేడి అంటే ఏమన్నది బ్యాంకు కాబోతుంది, అందరికి తక్కువ మితికే లోన్లు ఇస్తా, మీరు పెట్టుబడి పెడితే బ్యాంక్ ఓనర్లు అవుతారు, పైసలని కమ్మగా తీయగా మాట్లాడితే మేం కడతాం అని ఎగబడ్డారు చాలా మంది. ఏమాయా మన బ్యాంక్ ఎడువాయా సార్ అని అడిగితే రేపు మా పని గుంజుతుంటే పక్కా మోసగాడే అని 5 ఏళ్ల కిందటనే కేసు అయి అరెస్ట్ అయిండు. బెయిల్ మీద బయటకు వచ్చిన రామదాసప్ప గారి దందా ఆగలే. మళ్ళా పెద్దోళ్ళతోటి ఫోటోలు దిగి నా కాళ్ళెరక ఈళ్ళెరక అని గప్పాలు కొట్టి అట్లా కొంత బచాయించిండు. గవర్నమెంట్ మారినాక కొత్త కేసు అయితే సిఐడికి ఇయ్యంగానే తండ్రి కొడుకులు పరారైండ్రు. అంత పుణుకులాడితే ఆఖరికి అమరావతిలో దొరికితే హైదరాబాద్ కు పట్టుకొచ్చి చెంచల్ కూడా జైల్లో పెట్టిర్రు. ముద్ర బ్యాంక్ పేరు మీద మందిని ముంచిన పైకంతో ఆంధ్ర రాజధాని ఏరియాలో బగ్గనే భూమి జాగాలు కొనేసిండటుల్లో. ఆగమైన లీడ అయ్యగారి ఆస్తులు ఆడ. ఏడైతేంది ఎవరిని పడతాలని నమ్మి మోసపోతానికి మనం తయారుంటే ముంచటోడు రోజుకోడు పుడుతూనే ఉంటాడు. మళ్ళా అయ్యా ట్రంప్ గారు, మేమేం తక్కువ చేసినామయ్యా మీకు? మీరు ఎలక్షన్లో నిలబడితే 2 మాటల నీకే ఓటేసిండ్రు మా ఓళ్ళు. మీ దేశం చిన్న అధ్యక్షుడు మా ఆంధ్ర కల్లుడు. మీరు గెలవాలని మళ్ళా అధ్యక్షుడు కావాలని మా మోడీ సారి ఎంత తన్లాడిండు, ఎన్ని మీటింగ్లు పెట్టిండు. అసొంటిది మీరు ఇట్లా ట్యాక్సుల బాంబేసుడు కరెక్టేనా? అన్నంత పని చేసిండు పో ట్రంప్ సారు. మన మీద 25% టారిఫ్ విధించిండు. అంటే అమెరికాకు మనోళ్ళు వస్తువులు పంపుతారు కదా అమ్ముకుంటానికి, అగో ఘాటి మీద 125 రూపాయల ట్యాక్స్ పడుతుంది. ఇక అప్పుడు రేట్లు పెరుగుతాయి, మన మాల్కు గిరాకీ తగ్గుతుంది. రేపటికెళ్ళి అమల్లోకి వస్తుందని సాటింపేసిండు. ఇండియా మాకు దోస్తు దేశం, మోడీ సార్ ఫ్రెండ్ అనుకుంటా గట్టిగానే ఇచ్చి పడేసిండు. అంతగానం ట్యాక్స్ వేయొద్దని మనోళ్ళు ఎంత కోసిస్ చేసినా అస్సలు తగ్గలే. మన దేశంకెళ్ళి ఆడికి పోయే సరుకు సప్లై తగ్గి బిజినెస్ల మీద దెబ్బ పడుతుంది. ఇండియా తోటి మాకు పెద్దగా బిజినెస్ నడుస్తలేదు. ఏమైనా రష్యా చైనా నుంచి ఆయుధాలు సమర్ కొంటారు కాబట్టి ట్యాక్స్ గట్టిగానే వేసినవంటాడు బాజాప్తా. ఇదో తీరు పగడినట్టే. అయితే పాకిస్తాన్ తోటి యుద్ధం ఆపాలని ట్రంప్ సార్ చెప్పంగానే మనోళ్ళు ఆపింది సుధా పన్ను తక్కువ పడటానికే అనే చర్చ నడిచింది. మన మీద గాయన పెత్తనం ఏంది, ఆయన ఊకోమంటే యుద్ధం ఆపుతామా అని నిన్ననే పార్లమెంట్ లో మస్తు లొల్లైతే లేలే మాకెవ్వరు చెప్పలే, పాకిస్తాన్ బతిమిలాడితేనే ఆగినమని ప్రధానమంత్రి మోడీ సార్ సమాధానం చెప్పిండు. గంతే మర్నాడే మన మీద పన్నుల బాంబుల మోత మోగిచ్చిండు. ఫోన్లో ఇంటర్నెట్ తెరిచి దునియా మొత్తంలో ఏడేం జరుగుతుందో చూస్తున్నాం. టీవీ ఆన్ చేయగానే తీరొక్క ఛానళ్ళు వస్తుంటాయి. కంప్యూటర్ల ముంగట కూర్చొని సగులం పనులు సగబెడుతున్నాం. పలానా అడ్రస్కు ఎట్లా పోవాలని గూగుల్ అమ్మని అడిగితే చక్కగా ఆడికే తీసుకుపోతుంది. ఇవన్నీ ఎట్లయితున్నాయి? మొగుల్ మీద ఉండే శాటిలైట్లతోటి. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే All L40 engines generating nominal thrust. S139 motor ignited. నిప్పులు కక్కుకుంటా నిసార్ నింగిలకు పోయింది. ఆంధ్ర శ్రీహరి కోటకెళ్ళి పంపితే ఏడికి పోవాలనో ఆడికి పోయింది సీదా. అమెరికా నాసా సంఘం మన ఇస్రో సైంటిస్టులు కలిసి శాటిలైట్ డెవలప్ చేసిండ్రు. 2393 కిలోల బరువు ఉంటది. అంతా అనుకున్నట్టే జరిగినందుకు సైంటిస్టుల సంబురాలు. భూమిని పరీక్షపడటానికి కొత్త టెక్నాలజీతో తయారు చేసిరట దీన్ని. 12 రోజులకు పారి టిక్క ఫోటోలు కొట్టి పంపిస్తదట. అడవులు, మంచు కొండల ఏరియాలు, ప్రాజెక్టులు, రోడ్లు, బిజ్జిల కాడ ఎట్లుండేది ముందే ఓ నజరేస్తానికి మంచిగా అక్కడికొస్తదన్నట్టు. భూకంపాలు, వరదలు, కొండల మీద బండరాలు జారుడు, భూమిల పదనెట్లుంది, ఏ భూమి వ్యవసాయానికి మంచిది, ఇట్లా అన్ని నడుచుకుంటదట.
పగలైనా రాత్రైనా ఎసొంటి వాతావరణంలోనైనా మంచిగా అగుపడతట్టు ఫోటోలు తీస్తదట. గిన్ని తీర్ల పండ్లు అరుచుకుంటుంది కాబట్టే నిసార్కు జేజేలు కొడుతుంది దునియా. నీ అవ్వ గాయంతదానికి రాత్రిపూట నిద్ర గాయాలనారా? పానం ఖరాబ్ కాదా? అయినా అందరు రాత్రిపూట మంచిగా రెస్ట్ తీసుకుంటుంటే మనం ఎందుకు నైట్ డ్యూటీలు చేయాలి? కాలం మారింది చిచ్చా, అప్డేట్ కావాలి. పగలైనా ఇకమత్ చేస్తే పడతలు పడు పక్కా. ఇగో గిట్లనే ఉన్నట్టున్నారు దొంగలు. షిఫ్టులు మార్చి పంటనం చూపిస్తున్నారు ఆడాడా. మరి గీడేం చేసిండ్రంటే పోలీసు వాళ్ళతోటి ఏ రికవర్ అయితే ఎన్ని బ్యాటరీ అవుతారు ఇది పట్టుకున్నాడు కూడా నేను మన పెడదాం గ్రూపులో పెడదాం. నీ గింత బతింలాడే బజిలి డ్యూటీకే రాకుంటే అయిపోగానే వాళ్ళేమో ఇనరైరి. ఏం లేదబ్బా, ములుగు జిల్లా మల్లంపల్లి కాడ లారీకెళ్ళి బ్యాటరీ గుంజి బైక్ మీద బగాయిస్తుంటే డ్రైవర్ అన్న చూసి పట్టుకుండు. అదిగిన పగటిలి కాయిదాలు లేని బావ బండి మీద వచ్చి లారీ బ్యాటరీలకు సూటి పెట్టిరట తోడు దొంగలు. నలుగురిలో నేను బతుకుతాను ఇవాళ జరిగిందంటే రేపు 10,000 గంత ఇజ్జత్ గల్లోని గిట్ల దొంగతనాలు చేస్తే ఎట్లన్నా సొమ్ము పోయినోళ్ళు ఊకుంటారే. దొరికినావు కాబట్టి గిట్లా అంటున్నావు, దొరకకుంటే మారాజువేగా. చూస్తుంటే లేత దొంగలు ఉన్నట్టుర్రు, పురాగా ట్రైనింగ్ కానట్టుర్రు. గీ ఒక్కపారి మందలి చిడిచిపెట్టిండ్రో కేసే అయిందో మరి. ఇజ్జత్ గల దొంగల ముచ్చట గిట్లుందుల్లా. మద్రాసులుండే ఓ వ్యాపారి తిరుపతి ఎంకన్నకు 2,40,00,000 ఇలువగల 2.5 కిలోల బంగారంతోని శంకు చక్రాలు చేపించిండు. అంతకుముందు హైదరాబాద్లుండే ఓ రిటైర్డ్ IRS ఆఫీసర్ 3 కోట్ల ఇలువుండే ఆస్తితో పాటు 66 లక్షల నగదు చదివిచ్చిండు. ఇంకొకళ్ళు అన్నదానం ట్రస్టుకు 2 కోట్లు సమర్పించిండ్రు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు. ఇక అసలు ముచ్చట ఏందంటే ఆమ్దాన్ అంటే తిరుపతి ఎంకన్న తెపోన్రి. నిన్న ఒక్కనాడే 77,000 మంది భక్తులు దర్శనం చేసుకొని 5,44,00,000 వేసిండ్రట గల్లేలా. గింతగానం పైకం బడుడు ఈ ఏడాదిలా ఇది 4వ పారి. పండుగలు పబ్బాలప్పుడు సెలవులప్పుడు 5 కోట్లు దాటుతుంది ఆమ్దాని. కానీ నడమ గవేం చూస్తలేరు భక్తులు. ఏ రోజైతేంది మొక్కులు పెట్టిందే కావాలని మునుంబడుతుంటే వడ్డీ కాసుల వానికి కాసులే కాసులు. 7 నెలల పేరు మీద 1,50,00,000 మంది తిరుపతి మెట్లెక్కితే 780 కోట్లు పడ్డాయి హుండీలా. ఇక మొక్కుకున్నోళ్ళు బంగారం నగలు సమర్పిస్తుంటే ఇంకొందరు అన్నదానం కోసం చందాలిస్తున్నారు. కొందరు ఇండ్లే రాసిస్తుండే వరకు ఆస్తులు 7 కొండలంత ఎత్తైతున్నాయి. 3 ఏండ్ల కింద ఒక్క రోజులనే 6 కోట్లతోని రికార్డు కొట్టిన ఎంకన్న స్వామి జెప్పున్నే అది దాటేసేటట్టే ఉన్నాడు పోన్రి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.